గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం ఐఐటి మ్యాథమెటిక్స్ వర్క్షీట్ 2 కోఆర్డినేట్ సిస్టంలో వర్క్షీట్ 2 చేస్తున్నామమ్మా. ఫస్ట్ సమయం ఇచ్చాడు సెంట్రాయిడ్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఏబిసి విత్ వర్టిసెస్ ఇచ్చాడు. ఎన్ని వర్టిసెస్? 3 వర్టిసెస్ ఏబిసి అనేసి ఇచ్చాడు. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటిది చెప్పండి? సెంట్రాయిడ్ ఫైండ్ అవుట్ చేయాలి. అసలు సెంట్రాయిడ్ అంటే ఏంటి చెప్పండి? సెంట్రాయిడ్ అంటే ఏంటి? ఒక ట్రయాంగిల్ ఇలా తీసుకోండి, ఏబిసి ట్రయాంగిల్. ఏకి ఆపోజిట్ సైడ్ ఏంటిది? బీసీ. ఏకి ఆపోజిట్ సైడ్ ఏంటి? బీసీ. బీసీకి మనం ఏం డ్రా చేయాలి? మీడియన్ డ్రా చేయాలి. వాట్ ఈజ్ మీడియన్? మీడియన్ అంటే మీకేం తెలుసు? చెప్పండి. మీడియన్ అంటే మీకేం తెలుసు చెప్పండి? మీడియన్ అంటే తెలీదా? సో ఒక బీసీ సైడ్ ఉందా? బీసీ సైడ్ కి మిడ్ పాయింట్ నుంచి ఆపోజిట్ వర్టెక్స్ ఉంది కదా, ఆపోజిట్ వర్టెక్స్ ఏంటి? బీసీ మిడ్ పాయింట్ నుంచి ఆపోజిట్ వర్టెక్స్ పేరేంటి? ఏ. ఆ లైన్ ని జాయిన్ చేస్తే దాన్ని ఏమంటాము? మీడియన్ అంటాము. అలాంటి మీడియన్స్ ఎన్ని ఉంటాయి? ఇక్కడ 3 ఉంటాయి. సో ఏసీ సైడ్ కి మిడ్ పాయింట్ ఏంటమ్మా? ఏసీ సైడ్ కి మిడ్ పాయింట్ ఏంటి? ఇక్కడ తీసుకుందాం. ఏసీ సైడ్ కి మిడ్ పాయింట్ ఇక్కడ తీసుకుందాం. ఓకేనా? మిడ్ పాయింట్ తీసుకుని దాని ఆపోజిట్ వర్టెక్స్ కి మనం జాయిన్ చేసిన లైన్ ఏమంటాము? మీడియన్ అంటాము. అలాగే ఏబి సైడ్ కి మిడ్ పాయింట్ నుంచి దాని ఆపోజిట్ వర్టెక్స్ జాయిన్ చేస్తే వచ్చేదే మీడియన్. అలా 3 మీడియన్స్ ఎక్కడైతే మీట్ అవుతాయో దాన్ని మనం ఏమంటాము? సెంట్రాయిడ్ జి అని పిలుస్తాం. అర్థమైందా? 3 మీడియన్స్ యొక్క ఇంటర్సెక్షన్ పాయింట్ ని ఏమంటాము? సెంట్రాయిడ్ అంటాం. సో సెంట్రాయిడ్ ఫార్ములా ఏంటి? ఫస్ట్ మనం ఏమైతే వర్టిసెస్ ఇచ్చాడో అది తీసుకోండి. ఏ వర్టిక్స్ ఎంత ఇచ్చాడు? 0,0. బి వర్టిక్స్ ఏమి ఇచ్చాడు? 0,6. అలాగే సి వర్టెక్స్ ఏమి ఇచ్చాడమ్మా? సి వర్టెక్స్ ఏమి ఇచ్చాడు? 6,0. సో సెంట్రాయిడ్ అంటే ఏంటి? 3 మీడియన్స్. ఒకసారి మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్త వినండి. సెంట్రాయిడ్ ఎలా వస్తుంది? అసలు మీడియన్ ఎలా వస్తుంది అది చెప్పండి. మీడియన్ అంటే ఏంటి చెప్పండి? బీసీ యొక్క సైడ్ కి మిడిల్ లో ఉండే పాయింట్. అంటే బీసీ 10 సెంటీమీటర్స్ ఉందనుకో, 10 సెంటీమీటర్స్, సపోజ్ 5 సెంటీమీటర్స్, ఇలా ఇటు సైడ్ 5 సెంటీమీటర్స్, ఇటు సైడ్ 5 సెంటీమీటర్స్. సపోజ్ మనం ఎగ్జాంపుల్ గా చెప్తున్నాం, 10 సెంటీమీటర్ బీసీ అయితే దాంట్లో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 5, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 5. ఆ మధ్యలో ఉన్న పాయింట్ ఏమంటాము? మిడ్ పాయింట్ అంటాం. బీసీ యొక్క మిడ్ పాయింట్ నుంచి ఏం చేయాలి? దాని ఆపోజిట్ వర్టెక్స్ కి కలపాలి. ఇలా కలిపితే ఈ ఏడీని ఏమంటాము? మీడియన్ అంటాం. అర్థమైందా? సో ఏసీ యొక్క మిడ్ పాయింట్ సపోజ్ ఇక్కడ తీసుకుని, ఆ మిడ్ పాయింట్ నుంచి దాని ఆపోజిట్, ఈ మిడ్ పాయింట్ కి ఆపోజిట్ వర్టెక్స్ ఏది? బి. అలా కలిపితే దాన్ని ఏమంటాము? ఇంకో మీడియన్ అంటాం. అలాగే ఏబి సైడ్ లో మిడ్ పాయింట్ ఉంటుంది కదా, ఆ మిడ్ పాయింట్ నుంచి దానికి ఆపోజిట్ గా ఉండే వర్టెక్స్ ని కలిపితే ఏమొస్తుంది? మీడియన్ వస్తుంది. ఎన్ని మీడియన్స్ వచ్చాయి? 3 మీడియన్స్ వచ్చాయి కదా. ఆ 3 మీడియన్స్ ఎక్కడైతే మీట్ అవుతాయో దాన్ని మనం సెంట్రాయిడ్ అంటాం. ఇదే సెంట్రాయిడ్, ఇది సెంట్రాయిడ్. సో 3 పాయింట్స్ ఇచ్చాడు కదా, ఏ వర్టెక్స్, బి వర్టెక్స్, సి వర్టెక్స్, అలా 3 పాయింట్స్ ఇచ్చాడు. ఫస్ట్ పాయింట్ ఏమనుకోవాలమ్మా? x1. సెకండ్ పాయింట్ ని y1, x2 y2, x3 y3. సో సెంట్రాయిడ్ ఫార్ములా ఏంటమ్మా? సెంట్రాయిడ్ జి ఈక్వల్ టు ఫార్ములా ఏంటి తెలుసా మీకు? x1 ప్లస్ x2 ప్లస్ x3/3. ఓకేనా? 1 2 3/3. ఓకే. y1 ప్లస్ y2 ప్లస్ y3/3. సో చూడండి, x1 అంటే ఎంతమ్మా? x1 ఎంత? 0 ప్లస్ x2 ఎంత? 0, అది కూడా. x3 ఎంత? 6/3, y1 ఎంతమ్మా? 0 ప్లస్ y2 6 ప్లస్ y3 0/3. ఓకే. దట్ ఈక్వల్ టు 0 0 అంటే మీరు 0 ప్లస్ 0 ప్లస్ 6 అంటే 6. ఓకేనా? 6/3, ఇక్కడ కూడా 0 ప్లస్ 6 ప్లస్ 6 అంటే 0 ప్లస్ 6 ప్లస్ 0 అంటే 6/3. సో 3 టేబుల్ 3 లో 1 టైం, 6 లో 2 టైమ్స్. 3 టేబుల్ 6 లో 1 టైం, 6 లో 2 టైమ్స్. సో ఆన్సర్ ఏమొచ్చిందమ్మా? 2,2. సో మన ఆప్షన్ ఏది? 2,2 అంటే ఫస్ట్ ఆప్షన్. రైట్?
ఆర్ దో సెంటర్ ఆఫ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి అండ్ యాంగిల్ బి ఈక్వల్ టు 90 అమ్మ. సో ఇక్కడ ఏమంటున్నాడంటే ఆర్థో సెంటర్ అంటున్నాడు. మీరు నోటీస్ చేయాలి, ఆర్థో సెంటర్ అంటే ఏంటి తెలుసా మీకు? ఆర్థో సెంటర్ అంటే తెలుసా మీకు? ఆర్థో సెంటర్ అంటే తెలియకపోతే ఒకసారి చెప్తాను చూడండి. ఇదేంటిదమ్మా చెప్పండి? ఏబిసి ట్రయాంగిల్. ఏబిసి ట్రయాంగిల్, ఏబిసి ట్రయాంగిల్లో ఆల్టిట్యూడ్ ఎలా మనం డ్రా చేస్తాము? 90 degreesలో డ్రా చేస్తాం. ఇది ఆల్టిట్యూడ్ అంటే ఆపోజిట్ వర్టెక్స్ నుంచి ఆపోజిట్ సైడ్కి 90 degreesలో డ్రా చేసిన లైన్ సెగ్మెంట్ ఏమంటాము? ఆల్టిట్యూడ్ అంటాం. ఆల్టిట్యూడ్ అంటే హైట్ అన్నమాట. సో ఆల్టిట్యూడ్ ఏడి అనేది ఆల్టిట్యూడ్ అయింది, ఎందుకంటే పర్పెండిక్యులర్. పర్పెండిక్యులర్ అంటే ఇక్కడ 90 రావాలి. అర్థమైందా? ఆల్టిట్యూడ్ అంటే అర్థమైందా? ఆల్టిట్యూడ్ అంటే ఏంటి చెప్పండి ఒకసారి? ఆపోజిట్ వర్టెక్స్ నుంచి ఆపోజిట్ సైడ్ కి మనం లైన్ సెగ్మెంట్ జాయిన్ చేస్తాం. ఆ లైన్ సెగ్మెంట్ ఎలా ఉండాలి? 90 degreesలో జాయిన్ చేయాలి, 90 degreesలో డ్రా చేయాలన్నమాట. సో అలాంటివి తీసుకోవాలి. బీసీ కూడా తీసుకోవాలి. ఇక్కడ కూడా ఎంత ఉండాలి? బి నుంచి బి అనే వర్టెక్స్ నుంచి ఏసీ ఉంటుంది చూసారా? ఏసీ సైడ్ కి దాని ఆపోజిట్ వర్టెక్స్ కి ఎలా కలపాలి? 90 degreesలో కలపాలి. అర్థమైందా? సో ఇది కూడా చూడండి, ఇది కూడా 90 degreesలో కలపాలి. సో ఈఎఫ్. సో ఇలా మనకు 3 ఆల్టిట్యూడ్స్ వచ్చాయి. 3 ఆల్టిట్యూడ్స్ ఎక్కడైతే మీట్ అవుతాయో దాన్ని మనం ఆర్థో సెంటర్ అంటాం. అంటే మీనింగ్ ఏంటి? ఆ ఆల్టిట్యూడ్స్ యొక్క ఇంటర్సెక్షన్ పాయింట్ ని మనం ఏమంటాము? ఆర్థో సెంటర్ అంటాం. సపోజ్ ట్రయాంగిల్ ఇలా ఉందనుకోండి, ట్రయాంగిల్ ఇలా ఉందనుకోండి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉందనుకో, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మనకేమిచ్చాడు? ట్రయాంగిల్ ఏబిసి, ఏబిసి. అయితే ఇక్కడ ఒక హింట్ ఇచ్చాడు, బి దగ్గర ఎంత పెట్టుకోవాలి? 90 పెట్టుకోవాలి. అంటే ఫస్ట్ మనం బి రాసేయాలి. అక్కడ ఎంత యాంగిల్ ఉంటుంది? 90 degrees. అంటే అప్పుడు ఇది ఏ అవ్వచ్చు, ఇది సి అవ్వచ్చు. ఏ ఇక్కడ తీసుకోండి, సి ఇక్కడ తీసుకోండి, లేకపోతే ఏ ఇక్కడ తీసుకోవచ్చు, సి ఇక్కడ తీసుకోవచ్చు. సో ఇంకో అప్పుడు 90 degreesలో వచ్చింది ఏంటిది? ఏబి అనేది 90 degrees ఆపోజిట్ వర్టెక్స్ నుంచి బీసీ సైడ్ కి కలుపుతున్నాం. అప్పుడు ఏబి ఏమవుతుంది చెప్పండి? ఏబి ఈజ్ ద ఆల్టిట్యూడ్. సో ఏబి సైడ్ నుంచి చూసారా, చూడండి, ఏసీ ఏమవుతుంది? ఇది కూడా 90 degreesలో నుంచి జాయిన్ చేసాం. అంటే బీసీ ఏమవుతుంది? ఆల్టిట్యూడ్. ఏసీ ఏబి ఆల్టిట్యూడే, బీసీ ఆల్టిట్యూడే. సో ట్రయాంగిల్ ఎలా ఉంటే ఈ రెండు ఆల్టిట్యూడ్స్. ఇంకోటి ఏంటి, ఎలా డ్రా చేస్తాము? ఇలా 90 degreesలో జాయిన్ చేస్తాం. ఈ 3 కూడా ఎక్కడ జాయిన్ అయ్యాయి? బి దగ్గరే జాయిన్ అయ్యాయి. సో అప్పుడు ఆర్థో సెంటర్ ఏమవుతుంది? బి అవుతుంది. సో ఈ ఆల్టిట్యూడ్ ఇక్కడే మీట్ అయింది, ఈ ఆల్టిట్యూడ్ కూడా ఇక్కడే మీట్ అయింది, ఏబి నుంచి వచ్చిన ఆల్టిట్యూడ్ కూడా ఇక్కడే మీట్ అయింది. అంటే 3 ఆల్టిట్యూడ్స్ కూడా ఎక్కడ మీట్ అయ్యాయి? బి అనే పాయింట్ దగ్గర మీట్ అయ్యాయి. సో మన ఆన్సర్ ఏమవుతుంది? బి. రైట్. సో ఇక్కడ కూడా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటమ్మా? ఆర్థో సెంటర్ ఫైండ్ అవుట్ చేయాలి. ద ఆర్థో సెంటర్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ హ్యావింగ్ 3 vertices ఇచ్చాడు. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? ఆర్థో సెంటర్ ఏంటి అని ఫైండ్ అవుట్ చేయాలి. సో దీన్ని ఆర్థో సెంటర్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఈజీగా మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే మన కోఆర్డినేట్ సిస్టమ్ తెలిసి ఉండాలి. మనకేం తెలిసి ఉండాలి? కోఆర్డినేట్ సిస్టమ్. మరి హారిజాంటల్ లైన్ ఏమంటాము? ఎక్స్ యాక్సిస్ అంటాము. సో వర్టికల్ లైన్ ఏమంటాము? వై యాక్సిస్ అంటాం. సో ఆరిజిన్ అంటే ఈ పాయింటే కదా, 0,0 ఇచ్చాడు కదా పాయింట్. దీన్ని ఏ అనుకోండి, దీన్ని బి అనుకోండి, దీన్ని సి అనుకోండి. సో ఏ పాయింట్ ఏంటి? 0, 0. ఓకే. 3,0 అనే పాయింట్ ఎక్కడ ఉంటుంది? 1, 2, 3 తీసుకుంటే ఎక్స్ యాక్సిస్ మీద ఉన్న పాయింటే 3,0. ఇది బి అనే పాయింట్ 3,0. బి అనే పాయింట్ ఎంత వచ్చింది? 3,0. నెక్స్ట్ సి అనే పాయింట్ చూడండి, 0,4. సో 1, 2, 3, 4 తీసుకోండి. సో 0,4 అంటే x0 y4. ఇది సి అనే పాయింట్, ఇది బి అనే పాయింట్ 4,0. సో ఈ రెండింటిని జాయిన్ చేస్తే మనకి ఏమొచ్చింది? ఏబిసి. చూడండి, ఏబిసి ట్రయాంగిల్ వచ్చింది. రైట్ యాంగిల్ ఎక్కడ వచ్చింది? ఏ దగ్గర వచ్చింది, అవునా? ఏ దగ్గర రైట్ యాంగిల్ వచ్చింది. కావాలని చూసుకోండి. అప్పుడు ఏసి, సి నుంచి ఏకి ఏంటి? ఆల్టిట్యూడ్. బి నుంచి ఏ కూడా ఆల్టిట్యూడే. సో దీని ఆపోజిట్ వర్టెక్స్ ని కలిపిన ఈ 3 ఆల్టిట్యూడ్స్ ఎక్కడ మీట్ అవుతున్నాయి? ఏ దగ్గర మీట్ అవుతున్నాయి.
సో ఆర్థో సెంటర్ ఏమవుతుంది అప్పుడు ఏ అవుతుంది. ఏ అంటే మనకు పాయింట్స్ ఏంటి 0,0. సో ఆన్సర్ ఏంటమ్మా 0,0. రైట్ అండి. ఈ సర్కమ్ సెంటర్ ఆఫ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ విత్ ట్రయాంగిల్ ఏబిసి విత్ యాంగిల్ బి ఈక్వల్ టు 90 ఈజ్ అన్నాడు. సరే, మీకేం తెలుసు? సర్కమ్ సెంటర్ అంటే తెలిసి ఉండాలి. సర్కమ్ సెంటర్ అంటే తెలుసా? ఫస్ట్ చెప్పండి, ఏంటి సర్కమ్ సెంటర్ అంటే? వెరీ గుడ్. ఒక ట్రయాంగిల్ తీసుకున్నాం అనుకోండి, సపోజ్ ఒక ట్రయాంగిల్ తీసుకున్నాం అనుకోండి, ఏబిసి ట్రయాంగిల్. సో ఇదే తీసుకుందాం, ట్రయాంగిల్ ఏబిసి తీసుకుందాం. బి దగ్గర ఎంత పెట్టాలి? 90 పెట్టాలి. సో బి దగ్గర 90 degrees. అది ఫస్ట్ మనం రాసేయాలన్నమాట. ఏసి, లేకపోతే ఇక్కడ సి తీసుకోవచ్చు, ఇక్కడ ఏ తీసుకోవచ్చు. సరే, మీకు ఫస్ట్ నేను ఏం ఎక్స్ప్లెయిన్ చేయాలి? సర్కమ్ సెంటర్ అంటే ఏంటో తెలవాలి మీకు. సర్కమ్ సెంటర్ అంటే ఎలా వస్తుందో తెలుసా? సో ఏదైనా సైడ్ తీసుకోండి, బీసీ సైడ్ ఉంది కదా, దాన్ని మనం ఏం చేయాలి? పర్పెండిక్యులర్ బైసెక్టార్ చేయాలి. మరి బైసెక్టార్ అంటే ఏంటి? 2 ఈక్వల్ పార్ట్సే కదా. సో ఇది 10 ఉందనుకో, ఈ 10 సెంటీమీటర్స్ ఉందనుకో, 10 సెంటీమీటర్లు మనం ఏం చేయాలి? హాఫ్ ఆఫ్ చేయాలి. హాఫ్ ఆఫ్ అంటే 5 సెంటీమీటర్ ఇటు ఉండేటట్లు, 5 సెంటీమీటర్స్ ఇటు ఉండేటట్లు మనం ఏం చేయాలి? పర్పెండిక్యులర్ బైసెక్టార్ డ్రా చేయాలి. ఎలా డ్రా చేస్తాము మీకు తెలుసా? సో మనం ఏం చేస్తామంటే బి నుంచి మోర్ దాన్ హాఫ్ పెట్టుకొని పైన ఒక ఆర్క్ డ్రా చేస్తాము, అలాగే కింద ఒక ఆర్క్ డ్రా చేస్తాం బి దగ్గర. తర్వాత సి దగ్గర తీసుకుని పైన ఉన్న ఆర్క్ ఒకసారి, అలాగే కింద ఇంకో ఆర్క్ డ్రా చేస్తాం. సో ఇలా మనం డ్రా చేయడాన్ని ఏమంటాము? పర్పెండిక్యులర్ బైసెక్టార్. అప్పుడు 2 ఈక్వల్ పార్ట్స్ అవుద్ది. బీసీ సైడ్ ఎన్ని ఈక్వల్ పార్ట్స్ అయింది? 2 ఈక్వల్ పార్ట్స్ అయింది. అర్థమైందా? సో చూడండి, బీసీకి మిడ్ పాయింట్ ఏంటి? ఇదే కదా. సో మిడ్ పాయింట్ నుంచి పాస్ అవుద్ది, అలా మనం పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ ఎన్ని పాయింట్స్ చేయాలి? అన్నిటికీ చేయాలి. ఓకేనా? ఏబికి పర్పెండిక్యులర్ బైసెక్టర్ డ్రా చేద్దాం. అది 90 ఉండాలి, ప్లస్ పర్పెండిక్యులర్ బైసెక్టర్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ గా నేను బోర్డు మీద డ్రా చేస్తున్నా చూడండి. సో ఏబికి పర్పెండిక్యులర్ బైసెక్టర్ అంటే మనం ఎలా డ్రా చేస్తాము? మోర్ దెన్ హాఫ్ తీసుకుని ఇక్కడ ఒక ఆర్క్, ఇటు సైడ్ ఆర్క్, బి దగ్గర కూడా తీసుకుని ఇటు సైడ్ ఆర్క్, ఇలా మనం డ్రా చేస్తే ఏమొస్తుంది? ఇంకో పర్పెండిక్యులర్ బైసెక్టర్ వచ్చింది. ఓకేనా? అలాగే ఏసీ కూడా మనం ఏం చేయాలి? పర్పెండిక్యులర్ బైసెక్టర్ డ్రా చేస్తే ఇది కూడా ఇలా వస్తుంది. అంటే 3 పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఎక్కడైతే మీట్ అవుతాయో దాన్ని మనం ఏమంటాము? సర్కమ్ సెంటర్ సి అంటాం. ఓకేనా? సర్కమ్ సెంటర్ అంటాం. అర్థమైందా? అర్థం కాలేదా? చెప్పండి. అంటే బీసీకి మనం ఏం చేయాలి? పర్పెండిక్యులర్ బైసెక్టర్ డ్రా చేయాలి. అలాగే ఏబికి కూడా ఏం చేయాలి? పర్పెండిక్యులర్ బైసెక్టర్ డ్రా చేయాలి. అలాగే ఏసీకి కూడా మనం పర్పెండిక్యులర్ బైసెక్టర్ డ్రా చేయాలి. ఆ 3 పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ ఎక్కడైతే మీట్ అవుతాయో దాన్ని సర్కమ్ సెంటర్ అంటాం. సో ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఎక్కడ మీట్ అవుతాయో తెలుసా? సో బి దగ్గర తీసుకుంటే అది ఏసీకి మిడ్ పాయింట్ లో మీట్ అవుతాయి. సో మన ఆప్షన్ ఏంటి? మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ. The circumradius of a triangle is 8 centimeters. Then the radius of 9-point circle is అన్నాడు. 9-point circle యొక్క మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? రేడియస్ ఫైండ్ అవుట్ చేయాలి. సో గివెన్ దట్ మనకేమిచ్చాడు? గివెన్ దట్ మనకేమిచ్చాడమ్మా? ద సర్కమ్ రేడియస్ ఇచ్చాడు. ద సర్కమ్ రేడియస్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఎంత ఇచ్చాడు? సర్కమ్ రేడియస్ ఈజ్ అంటే మనం ఈక్వల్ టు రాసుకోవాలి. ఈజ్ అంటే ఎంత రాసుకోవాలి? ఈక్వల్ టు రాసుకోవాలి. 8 సెంటీమీటర్ అని ఇచ్చాడు. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? ద రేడియస్ ఆఫ్ ఏ 9-point సర్కిల్. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటో చూడండి. ద రేడియస్ ఆఫ్ 9-point సర్కిల్ ఈజ్ అంటే ఏం రాస్తాము? ఈక్వల్ టు రాస్తాం. ఫార్ములా ఏంటి? హాఫ్ ఇంటూ సర్కమ్ రేడియస్. ఇక్కడ ఉంది చూడండి, సర్కమ్ రేడియస్. హాఫ్ ఇంటూ సర్కమ్ రేడియస్. ఓకేనా? సర్కమ్ రేడియస్ దట్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ సర్కమ్ రేడియస్ ఎంత? ఇప్పుడేగా, ఇదే కదా సర్కమ్ రేడియస్ 8. సో 2 టేబుల్ 8 ఎన్ని టైమ్స్ అమ్మా? 4 టైమ్స్. సో మన ఆన్సర్ ఎంత వచ్చింది? 4 సెంటీమీటర్స్ వచ్చింది. ఏ ఆప్షన్ అది? 4 ఆప్షన్. ఆర్థో సెంటర్ ఆఫ్ ద ట్రయాంగిల్
ఏబిసి విత్ వర్టిసెస్, ఏ వర్టిస్, బి వర్టిస్, సి వర్టిస్ ఇచ్చాడు. ఏ వర్టిక్స్ ఎంత ఇచ్చాడమ్మా 0 0 అంటే ఆరిజిన్, బి వర్టిస్, సి వర్టిస్ ఇచ్చాడు. సో ఏబిసి వర్టిసెస్ ఇచ్చి మనకి ఏం ఫైండ్ అవుట్ చేయండి అంటున్నాడు, ఆర్థో సెంటర్ ఫైండ్ అవుట్ చేయాలంట. మరి ఆర్థో సెంటర్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఒక పాయింట్ 0 0 అయితే అప్పుడు ఫార్ములా ఏంటమ్మా ఇది అవుతుంది. కాబట్టి ఆరిజిన్ అనే పాయింట్ తీసుకోకుండా ఈ 2 పాయింట్స్ తో చేయాలి. సో దీని పేరేంటి x1, y1. దీని పేరేంటమ్మా x2, y2. సో ఫార్ములాతో చేస్తే తొందరగా వచ్చేస్తుంది. y1 ఎంత చెప్పండి 1, తర్వాత బ్రాకెట్ కూడా ఉంది కదా, బ్రాకెట్ రాయండి 1. y2 ఎంతమ్మా y2 3, 1 - 3 రాయాలి, బ్రాకెట్ క్లోజ్. సో బ్రాకెట్ ఓపెన్. x1 ఎంత 3, ఒక స్మాల్ బ్రాకెట్ లో రాసుకోండి. x2 ఎంత 1, అది కూడా బ్రాకెట్ లో రాసుకోండి, ప్లస్ y1 y2. y1 ఎంత అమ్మా 1, y2 ఎంత 3. సో ఫార్ములాతో మనం రాయాలి, ఈ బ్రాకెట్ కూడా క్లోజ్ చేయాలి. బై x2 చూడండి ఎంత 1, ఒక బ్రాకెట్ లో రాయాలి. y1 అంటే 1, ఒక బ్రాకెట్ లో రాయాలి. తర్వాత మైనస్ x1 3, ఒక బ్రాకెట్ లో రాయండి. y2 3. తర్వాత కామా ఉంది కాబట్టి కామా రాయండి. x1 - x2. x1 అంటే ఎంత 3 - 1, 3 - 1. x2 అంటే 1 ఇంటూ x1 ఎంతమ్మా 3 ఇంటూ x2 1, x1 x2 3 ఇంటూ 1 ప్లస్ y1 y2. y1 అంటే 1 ఇంటూ 3, 1 ఇంటూ 3 డివైడెడ్ బై x1 అంటే 3, y2 అంటే అది కూడా 3 కామా, తర్వాత కామా కాదు సారీ మైనస్ రాయాలి. x2 ఎంత 3, x2 1, y1 ఎంతమ్మా 1. సో బ్రాకెట్ క్లోజ్ చేయండి. ఇప్పుడు చూడండి 3 - 2 అంటే బిగ్ నెంబర్ సైన్, ప్లస్ మైనస్ సబ్ట్రాక్షన్ కదా, బిగ్ నెంబర్ సైన్ ఎంత -2 వచ్చింది. -2 బ్రాకెట్, తర్వాత 3 1s are 3 ప్లస్ 3 1s are 3 బై 1 1s are 1, 1 1s are 1 మైనస్ 3 3s are 9, 1 3 3s are 9. తర్వాత నెక్స్ట్ చూడండి కామా పెట్టి 3 - 1 2 బ్రాకెట్ 3 1s are 3 ప్లస్ 3 1s are 3 బై 3 3s are 9 మైనస్ 1 1s are 1. సో దీని ఆన్సర్ ఇక్కడే రాద్దాం, ఇటు సైడ్ రాద్దాం అమ్మా. చెప్పండి -2 ఇంటూ -2 బ్రాకెట్ 3 + 3 ఎంత 6 బై 3 + 3 6 బై 1 - 9 ఎంతమ్మా -8. వెరీ గుడ్, -8 కామా 2 ఇంటూ 3 + 3 ఎంత 6 బై ఎంతమ్మా 9 - 1 8. బ్రాకెట్ క్లోజ్ చేయండి. 2 మైనస్ క్యాన్సిల్ అయిపోయింది. 2 టేబుల్ 8లో ఎన్ని టైమ్స్ 4 టైమ్స్, ఇక్కడ 1 టైం. ఓకేనా, 2 టేబుల్ 8లో ఎన్ని టైమ్స్ అమ్మా 4 టైమ్స్ 1 టైం. సో ఇక్కడ 6/4 వచ్చింది, ఇక్కడ కూడా 6/4 వచ్చింది. 6/4 కామా 6/4 వచ్చింది. సో అగైన్ మళ్ళా మనం 2 టేబుల్ తో క్యాన్సిలేషన్ చేస్తే 2 టేబుల్ ఎన్ని టైమ్స్ 2 టైమ్స్, దీంట్లో 3 టైమ్స్. 2 టేబుల్ ఎన్ని టైమ్స్ అమ్మా 2 టైమ్స్, దీంట్లో 3 టైమ్స్. సో ఎంత వచ్చిందమ్మా 3/2 కామా 3/2. సో ఏ ఆప్షన్ లో ఉంది, అది ఫస్ట్ ఆప్షన్ లో ఉంది. ఓకేనా. The circumradius of a triangle formed by the points 4, 6, 0, 4 and 6, 2. సో సర్కమ్ రేడియస్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సర్కమ్ రేడియస్ ఎలా వస్తుందమ్మా? సో సర్కమ్ రేడియస్ రావాలంటే ఫస్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఏబి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి, తర్వాత బీసీ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి, తర్వాత సిఏ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆ 3 డిస్టెన్సెస్ ఫైండ్ అవుట్ చేసి అది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుందా లేదా చెక్ చేయాలి. ఒకవేళ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వస్తే అప్పుడు మనం ఏం చేయాలి, హైపోటెనస్ అనేదే డయామీటర్ అవుతుంది. సో డయామీటర్ నుంచి మనం రేడియస్ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు కదా. సరే, ఎంత వస్తుంది, డయామీటర్ బై 2 చేస్తే రేడియస్ అనేది వస్తుంది. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటమ్మా, సర్కమ్ రేడియస్ ఫైండ్ అవుట్ చేయాలి. సో సర్కమ్ రేడియస్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఏబి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయండి. ఏ పాయింట్ తీసుకోవాలి 4, 6, అలాగే బి పాయింట్ తీసుకోవాలి 0, 4. సో దీన్ని ఏమనుకుందాము, x1 y1 x2 y2. సో ఏబి డిస్టెన్స్ ఫార్ములా ఏంటమ్మా చెప్పండి, √(x2 - x1)² ప్లస్ y2 - y1² సో √(x2 -
చెప్పండి. x2 అంటే ఎంతమ్మా 0 మైనస్ x1 ఎంత 4. 0 మైనస్ 4 హోల్ స్క్వేర్ ప్లస్ y2 4 మైనస్ y1 ఎంత 6 హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 0 మైనస్ 4 అంటే -4 స్క్వేర్ ప్లస్ 4 మైనస్ 6 అంటే ఎంత -2 స్క్వేర్ -2. సో బిగ్ నెంబర్ సైన్. సో 4 స్క్వేర్ ఎంత అమ్మా 16 ప్లస్ 4 స్క్వేర్ 2 స్క్వేర్ ఎంత 4. సో రూట్ 20 16 ప్లస్ 4 రూట్ 20 వచ్చింది. సో మనం ఏం ఫైండ్ అవుట్ చేసాము ఏబి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసాం. సెకండ్ వన్ మనం ఏం చేయాలి బీసీ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అప్పుడు మనం ఏం పాయింట్ తీసుకోవాలి బి పాయింట్ తీసుకోవాలి సి పాయింట్ తీసుకోవాలి. బి పాయింట్ ఎంత 0,4 అలాగే సి పాయింట్ ఎంతమ్మా 6,2. దీన్ని ఏమనుకోవాలి x1 y1 x2 y2. సో బీసీ డిస్టెన్స్ ఫార్ములా చెప్పండి. బీసీ డిస్టెన్స్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ x2 అంటే ఎంత 6 మైనస్ x1 0 6 మైనస్ 0 హోల్ స్క్వేర్ ప్లస్ y2 2 మైనస్ y1 ఎంత 4. సో 2 మైనస్ 4 హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 6 మైనస్ 0 అంటే ఎంత 6 స్క్వేర్ ప్లస్ 4 మైనస్ 2 ఎంత అమ్మా -2 స్క్వేర్. సో 6 స్క్వేర్ ఎంత 36 ప్లస్ -2 స్క్వేర్ చేస్తే 4. సో రూట్ 40 వచ్చింది. ఈసారి మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటిది ఏబి సిఏ ఫైండ్ అవుట్ చేయాలి. సి అండ్ ఏ ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి సి పాయింట్ తీసుకోండి ఎంతమ్మా సి పాయింట్ 6,2 అలాగే ఏ పాయింట్ తీసుకోండి ఎంత 4,6 మరి దీన్ని ఏమనుకుందాం x1 y1 x2 y2. సో సిఏ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడం కోసం ఫార్ములా ఏంటి రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ x2 ఎంతమ్మా 4 మైనస్ x1 ఎంత 6 హోల్ స్క్వేర్ ప్లస్ y2 ఎంతమ్మా 6 మైనస్ y1 ఎంత 2 y1 2 హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 6 మైనస్ 4 మైనస్ 6 ఎంత -2 హోల్ స్క్వేర్ ప్లస్ 6 మైనస్ 2 ఎంత 4. సో 4 స్క్వేర్ దట్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 2 స్క్వేర్ ఎంతమ్మా 4 ప్లస్ 4 స్క్వేర్ ఎంత 16 అంటే రూట్ ఎంత వచ్చింది 20 వచ్చింది. సో మనకి ఇక్కడ ఏబి ఈక్వల్ ఎంత వచ్చిందమ్మా రూట్ 20 వచ్చింది. ఏబి రూట్ 20 వచ్చింది. బీసీ ఎంత వచ్చింది రూట్ 40 వచ్చింది. సిఏ ఎంత వచ్చిందమ్మా మళ్ళీ అగైన్ రూట్ 20 వచ్చింది. సరే ఏదైనా 2కి స్క్వేర్ చేస్తే అప్పుడు మనము థర్డ్ వన్ కి స్క్వేర్ వస్తే మనం పైథాగరస్ థీరం సాటిస్ఫై అయినట్టు. సరే ఏబి స్క్వేర్ ప్లస్ సిఏ స్క్వేర్ ఈ రెండింటిని యాడ్ చేద్దాం. ఏబి స్క్వేర్ ప్లస్ సిఏ స్క్వేర్ ఈక్వల్ టు బీసీ స్క్వేర్ కి సరిపోయిందా సరిపోలేదా చూడండి చెక్ చేయండి. సో ఏబి స్క్వేర్ ఎంత రూట్ 20కి స్క్వేర్ ప్లస్ సిఏ స్క్వేర్ ఎంత రూట్ 20కి స్క్వేర్ ఈక్వల్ టు బీసీ స్క్వేర్ అంటే రూట్ 40కి స్క్వేర్. సో స్క్వేర్ రూట్ క్యాన్సిల్ 20 ప్లస్ 20 ఈక్వల్ టు ఎంత వచ్చిందమ్మా 40. సో 40 ఈక్వల్ టు 40 వచ్చింది కాబట్టి అప్పుడు బీసీ అనేది ఏమవుతుంది హైపోటెనస్ అవుతుంది. సో సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈక్వల్ టు హైపోటెనస్ స్క్వేర్ కి సరిపోతే మరి హైపోటెనస్ ఏమవుతుంది బీసీ అవుతుంది. బీసీ అనేది హైపోటెనస్ ఇలా ఉంటుంది అనమాట డయాగ్రామ్. అప్పుడు బీసీ అనేది ఏమవుతుంది హైపోటెనస్. ఆ హైపోటెనస్ ఎక్కడి నుంచి పాస్ అవుతుంది సర్కిల్ యొక్క సెంటర్ నుంచి పాస్ అవుతుంది. మరి ఆ హైపోటెనస్ ని మనం ఏమనొచ్చు ఆ హైపోటెనస్ నే మనం డయామీటర్ అనొచ్చు. ఆ హైపోటెనస్ మనం ఏమనొచ్చు చెప్పొచ్చు డయామీటర్ తెలిస్తే రేడియస్ తెలిసినట్టేనా. సో బీసీ ఈక్వల్ టు ఎంత వచ్చిందమ్మా బీసీ ఈక్వల్ టు రూట్ 40 వచ్చింది. అది డి ఈక్వల్ టు రూట్ 40. మరి రేడియస్ కావాలంటే ఏం చేయాలి రూట్ 40/2 చేయాలి. ఓకేనా దాంట్లో హాఫ్ అనమాట రూట్ 40లో హాఫ్. సో దట్ ఈక్వల్ టు రూట్ 40లో హాఫ్ అంటే ఎలా రాస్తాము రూట్ ఆఫ్ మరి 40ని ఎలా రాసుకోవచ్చు 4 × 10 గా రాసుకోవచ్చు 4 × 10/2. సో 4 అనేది రూట్ లోంచి బయటకు వచ్చినప్పుడు ఎంత అవుద్ది 2 అవుద్ది. రూట్ 4 ఆన్సర్ ఎంత అమ్మా 2. సో రూట్ 4 ఆన్సర్ 2. ఆ 2 అనేది బయటకు వచ్చింది రూట్ 10/2. ఈ 2 క్యాన్సిల్ అయిపోయింది. ఆన్సర్ ఎంత వచ్చింది 10 సెంటీమీటర్స్ వచ్చింది. సో 10 సెంటీమీటర్స్ ఎక్కడ ఉంది ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 2 లో ఉంది. సరేనా రూట్ 10 అనేది కరెక్ట్ ఆన్సర్. గ్రీన్ హే రైట్. ఇక్కడ ఇన్ సెంటర్ ఫైండ్ అవుట్ చేయాలమ్మా. ఇన్ సెంటర్ ఆఫ్ ఏ ట్రయాంగిల్
విత్ వర్టిసెస్. మనకు వర్టిసెస్ ఏమి ఇచ్చాడు? 1, 0, 0, 1 అండ్ 0, 0 ఇచ్చాడు. 3 వర్టిసెస్ ఇచ్చేసి మనకు ఇన్సెంటర్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ ఫార్ములా రాసుకుంటాం. అయితే దీంట్లో మనకు తెలియదు ఏంటిది? ఏబిసి తెలీదు. సో దీన్ని ఏమనుకోవచ్చు? x1 అనుకోవచ్చు, y1, ఇది x2, y2. సో ఇదేంటిది? x3, y3. అయితే కొంత కాన్సెప్ట్ చెప్తానమ్మా, సమ్ మీకు అర్థం అవ్వాలంటే. సో మీకు కోఆర్డినేట్ యాక్సిస్ తెలుసు కదమ్మా, కోఆర్డినేట్ యాక్సిస్ తెలుసా? దీన్ని ఏమంటాము చెప్పండి? x యాక్సిస్. ఇదేంటిది? y యాక్సిస్. సో మీకు పాయింట్స్ దీని మీద రాయడం వచ్చా? x 1, 0 ఎక్కడ ఉంటుంది? పెట్టండి 1, 0. సో ఇది ఆరిజిన్ కాబట్టి 1, 0 ఇక్కడ 1 ఉంటుంది కదా. సో 1, 0 అంటే ఇక్కడ ఈ పాయింట్ అనమాట, 1 అనమాట. 1 దగ్గరే 1, 0 అనే పాయింట్ ఉంటుంది. సో బి పాయింట్ ఎక్కడ? y యాక్సిస్ మీద ఉంటుంది. ఎందుకని? x కోఆర్డినేట్ 0 కాబట్టి. 0, 1 అంటే x0, y ఏమో 1. సో 0, 1 ఇదేంటిది? బి పాయింట్. సి పాయింట్ ఎక్కడ ఉంటుంది? 0, 0 అంటే ఆరిజిన్, ఈ పాయింట్ 0, 0. సో ఈ 3ని కలిపితే మనకు ఏమొస్తుంది? ఒక ట్రయాంగిల్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వచ్చింది. సో దీని పేరేంటి? ఏ, దీని పేరు సి, దీని పేరు బి. ఏబిసి ట్రయాంగిల్ వచ్చింది. సో ఏసీ డిస్టెన్స్ ఎంత? ఏ నుంచి సికి డిస్టెన్స్ ఎంత? 1 కదా. చూసుకోండి, 1 ఎక్స్ కోఆర్డినేట్ 1. సో డిస్టెన్స్ ఎంత అవుతుంది? 0, 1 అయితే 1, 0 అయితే 1 డిస్టెన్స్. సో 0, 1 అంటే ఇది కూడా డిస్టెన్స్ 1. మరి మనకి సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈక్వల్ టు హైపాటనస్ స్క్వేర్ ద్వారా ఏబి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఏబి డిస్టెన్స్ ఎంత వస్తుంది? ఎంత వస్తుందమ్మా? సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్, ఓకే, రూట్ లో, ఓకే, రూట్ ఆఫ్. సో రూట్ ఆఫ్ 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ఎంతమ్మా? సో 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ అంటే 1 + 1. సో రూట్ 2. ఇదేమో రూట్ 2. చూడండి ఏ వర్టెక్స్ ఎక్కడ ఉంది? చూడండి ఏ వర్టెక్స్ ఇక్కడ ఉంది. క్యాపిటల్ ఏకి ఆపోజిట్ స్మాల్ ఏ ఉంటుంది అనమాట. క్యాపిటల్ ఏకి ఆపోజిట్ ఎంత ఉంటుంది? స్మాల్ ఏ. క్యాపిటల్ బికి ఆపోజిట్ ఏంటి? స్మాల్ బి. బి వాల్యూ ఎంత అమ్మా? బి = 1. సికి ఆపోజిట్ ఏమవుద్ది? స్మాల్ సి ఉంటుంది. అర్థమైందా? క్యాపిటల్ సి వర్టెక్స్ కి ఆపోజిట్ స్మాల్ సి. ఏ వర్టెక్స్ కి క్యాపిటల్ ఏ వర్టెక్స్ కి ఆపోజిట్ స్మాల్ ఏ. బి వర్టెక్స్ కి ఆపోజిట్ స్మాల్ బి. ఎప్పుడైనా సరే మీరు గుర్తుపెట్టుకోవాలి, బి కి ఆపోజిట్ స్మాల్ బి, ఏ కి ఆపోజిట్ స్మాల్ ఏ, సి కి ఆపోజిట్ స్మాల్ సి. సో మీకు ఏబి వాల్యూస్, ఏబిసి వాల్యూస్ మీకు తెలుసు. ఇప్పుడు మీరు ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. చెప్పండి ఏ ఎంత? చూసి చెప్పండి. ఏ = 1, x1 ఎంత? 1 ప్లస్ బి ఈక్వల్ ఎంతమ్మా? బి ఎంత? 1 ఇంటూ x2 ఎంత? 0 ప్లస్ సి ఎంతమ్మా? √2. x3 ఎంత? 0 బై డినామినేటర్ బై ఏ ఎంతమ్మా? ఏ 1 కదా, బి కూడా 1 కదా, సి 1, 1 √2 అలా రాసేయచ్చు, హ్యాపీగా రాసుకోవచ్చు. సో ఏ వాల్యూ ఎంత? 1. y1 ఎంతమ్మా? y1 ఎంత? 0 ప్లస్ బి ఎంతమ్మా? 1. y2 ఎంత? 1 ప్లస్ సి వాల్యూ ఎంతమ్మా? √2. y3 ఎంతమ్మా? 0. ఓకేనా? బ్రాకెట్ క్లోజ్ చేసేయండి. ఏబిసి ఇందాక రాశారు కదా, అదే రాసేయండి. ఏ అంటే 1, బి అంటే 1, సి అంటే √2. దట్ ఈక్వల్ టు చెప్పండి 1 × 1 1 ప్లస్ 1 × 0 0 ప్లస్ √2 × 0 0 ప్లస్ 1 + 1 ఎంత? 2 2 ప్లస్ √2. సో 1 × 0 ఎంత? 0 ప్లస్ 1 × 1 ఎంత? 1 ప్లస్ √2 × 0 ఎంత? 0 బై 1 + 1 ఎంత? 2 ప్లస్ √2. సో ఇలా వచ్చింది అనమాట. దట్ ఈక్వల్ టు దీన్ని ఎలా చేస్తాం? 1 + 0 + 0 అంటే ఎంత? 1 బై 2 ప్లస్ √2 కామా 0 + 0 + 1 అంటే 1 బై 2 ప్లస్ √2. సో డినామినేటర్ లో రూట్ ఉండకూడదు కాబట్టి మనం ఏం చేయాలి? రేషనలైజింగ్ ఫ్యాక్టర్ చేయాలి. రేషనలైజింగ్ ఫ్యాక్టర్ అంటే ఏంటి? ఇక్కడ ప్లస్ ఉంటే డినామినేటర్ లో ఏం రాయాలి? మైనస్ తో మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ చేయాలి. చూడండి నేను ఎలా రాస్తున్నాను. 1 బై 2 ప్లస్ √2ని ఏం చేస్తున్నాను చెప్పండి? ఆర్ఎఫ్ చేస్తున్నా. ఆర్ఎఫ్ అంటే ఏంటి? రేషనలైజింగ్ ఫ్యాక్టర్. అంటే ఎలా వస్తుంది? ప్లస్ ఉంటే ఏం రాయాలి? మైనస్ రాయాలి. 2 - √2 బై 2 - √2 కామా ఇక్కడ కూడా 1 + 2 + √2 ఇంటూ ఎలా రాయాలమ్మా? ప్లస్ ఉంటే ఏం రాయాలి? మైనస్ రాయాలి. 2 - √2 బై
2 మైనస్ రూట్ 2. ఇలా రాయడాన్ని మనం ఏమంటాము, ఆర్ఎఫ్ అంటాం, రేషనలైజింగ్ ఫ్యాక్టర్. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, న్యూమరేటర్ ని మల్టిప్లై చేయాలి. 1 ఇంటూ 2 మైనస్ రూట్ 2 అంటే 2 మైనస్ రూట్ 2 వచ్చేస్తుంది. డినామినేటర్ చూడండి, ఏ ప్లస్ బి, ఏ మైనస్ బి అలా ఉంది. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రాసుకోవచ్చా, 2 స్క్వేర్, ఏ అంటే 2 స్క్వేర్ మైనస్ రూట్ 2 కి స్క్వేర్. అలాగే సేమ్ ఇక్కడ కూడా 2 మైనస్ రూట్ 2 బై ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో బ్రాకెట్స్ క్లోజ్ చేసేయండి. సో స్క్వేర్ రూట్ ఇక్కడ 2 ప్లేసెస్ లో క్యాన్సిల్ అయిపోద్ది. సో ఆన్సర్ ఏమొస్తుంది, ఎంత వస్తుంది, 2 మైనస్ రూట్ 2 బై 2 స్క్వేర్ అంటే ఎంత, 4 మైనస్ 2, 4 మైనస్ 2. అలాగే ఇక్కడ కూడా ఎంత, 2 మైనస్ రూట్ 2 బై 2 స్క్వేర్ ఎంత, 4 మైనస్ 2. సో ఆన్సర్ ఎంత వచ్చిందమ్మా, 2 మైనస్ రూట్ 2 బై 4 మైనస్ 2 అంటే ఎంత, 2. అలాగే 2 మైనస్ రూట్ 2 బై 4 మైనస్ 2 అంటే 2. ఈ ఆప్షన్ ఎక్కడ ఉందో చూడండి, ఫస్ట్ ఆప్షన్ లో ఉంది, చూడండి చెక్ చేయండి. 2 మైనస్ రూట్ 2 బై 2, 2 మైనస్ రూట్ 2 బై 2. సో అందరు కూడా ఫస్ట్ లైక్ చేయండి. లైక్ చేస్తే అందరికి వీడియో ఫార్వర్డ్ అవుద్ది. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా సమ్స్ డౌట్స్ ఉంటే నా నెంబర్, వాట్సాప్ నెంబర్కి మీరు ఏం చేస్తారంటే ఆ సమ్ని పంపించండి, నేను ఆన్సర్ చేసి పంపిస్తాను. ఆన్లైన్ క్లాసెస్, ఆఫ్లైన్ ట్యూషన్స్ మీకు ఉన్నాయి. ఆఫ్లైన్లో కూడా ట్యూషన్స్ ఉన్నాయి, ఆన్లైన్లో కూడా ట్యూషన్స్ ఉన్నాయి. మీరు జాయిన్ అవుతే నా నెంబర్ కాల్ చేసి జాయిన్ అవ్వండి. ఓకేనా, గుడ్.